వినాయకుణ్ణి నాగభూషణుడు అని ఎందుకు పిలుస్తారో తెలుసా? అసలు వినాయకుడికి ఎన్ని పేర్లో కదా. వినాయకుడు, గణపతి, విఘ్నేశ్వరుడు, ఏకదంతుడు, గణనాథుడు, లంబోదరుడు, ఇలాగ అనేక పేర్లున్నాయి. కానీ నాగభూషణుడు అనే పేరు ఎలా వచ్చింది అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. అలా ప్రకారం వినాయకుడికి ఆ పేరు ఈ విధంగా వచ్చింది. వినాయకుడి తమ్ముడు కార్తికేయ వివాహము ఇంద్రుని కుమార్తె దేవసేనతో నిశ్చయమైంది. ఈ క్రమంలోనే పార్వతీదేవి వినాయకుడిని ఉద్దేశించి తమ్ముడికి పెళ్లి నిశ్చయమైపోయింది. తమ్ముడి పెళ్లి జరగాలంటే ముందుగా నీ పెళ్లి జరగాలని పెళ్లి చేసుకోమని వినాయకుడికి చెప్తుంది పార్వతీదేవి అయిన తల్లి. పెళ్లి చేసుకోవటానికి వినాయకుడు ససేమిరా ఒప్పుకోకుండా అనేక సాకులు చెప్తాడు. పార్వతీదేవి మాత్రం పెళ్లి విషయంలో పట్టుపట్టడంతో చేసేదేమీ లేక వినాయకుడు తపస్సు చేసుకోవాలని చెప్పి వెళ్ళిపోతాడు. అలా వెళ్ళిన వినాయకుడు తపస్సు కోసం చుట్టూ పుట్టలు ఉండి ఆ పుట్టల్లో పాము ఉన్నటువంటి ప్రదేశాన్ని ఎంచుకుంటాడు. ఆ ప్రదేశంలో తపస్సు చేస్తుండగా పుట్టలో నుంచి పాములు నిటారుగా నిలబడి బుసలు కొడుతూ వినాయకుడికి తపస్సుకు భంగం కలగకుండా రక్షణ కల్పిస్తూ ఉంటాయి. ఇంద్రుడు ఎలాగైనా విఘ్నేశ్వరుడి తపస్సు భంగం కల్పించాలని రాక్షసులకు మీ యజమానిని వాహనంగా చేసుకున్న విఘ్నేశ్వరుడు వాళ్ళందరినీ నిర్మూలించటానికి తపస్సు చేస్తున్నాడు, పగ తీర్చుకోండి వెళ్ళండి అని చెప్పి వాళ్ళందరినీ వినాయకుడి మీదకి ఉసుగొలుపుతాడు ఇంద్రుడు. ఆ విధంగా రాక్షసులు వినాయకుడిపై దాడి చేయగా మహాసర్పాలు పాతాళం నుంచి కట్టలు కట్టలుగా వచ్చి వాళ్ళ పొగరు అణిచివేస్తాయి. అక్కడితో రాక్షసులు అక్కడి నుంచి భయంతో పారిపోతారు. ఇంద్రుడి మంచి ఉల్లాసవంతులైన దేవ పురుషుల్ని వారితో అప్సరసుల్ని కలిపి పంపుతూ విఘ్నేశ్వరుడికి ఆటంకం కలిగించేలా మీ ప్రతాపం చూపండి అని వారిని వినాయకుడిపై ఉసిగొలుపుతాడు. మళ్ళీ వారిపై నాగులు బుసలు కొడుతూ వారిని కాటు వేస్తూ దేవతలను స్వర్గానికి తరిమేస్తాయి పాములు. ఈ విధంగా వినాయకుడి తపస్సుకు భంగం కలగకుండా పాములు రక్షిస్తూ ఉంటాయి. వినాయకుడు వాటి రక్షణను చూసి సంతోషించి పాములను ఎత్తుకొని వాటి ఆభరణాలుగా ధరించి కైలాసానికి వెళతాడు. ఈ విధంగానే పాములు వినాయకుడికి ఆభరణాలుగా మారటంతో వినాయకుడు నాగభూషణుడు అయ్యాడు. అప్పటి నుంచి వినాయకుడిని నాగభూషణుడు అనే పేరుతో కూడా మనం పిలుస్తూ ఉంటాం. ఇది వినాయకుడి కథ. ఇంకో విషయం విందాం.